ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెడతారు, గూగుల్లో ఏదో సెర్చ్ చేస్తారు. కానీ ఒక్కసారి ఆలోచించారా ఈ మొత్తం డేటా ఎక్కడ సేవ్ అవుతుందని? ఇది డేటా సెంటర్ అనే ఒక అద్భుతమైన టెక్నాలజీ. ఈ వీడియోలో మనం డేటా సెంటర్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే డేటా సెంటర్ అనేది ఒక పెద్ద బిల్డింగ్. దాంట్లో వేల సంఖ్యలో కంప్యూటర్ సర్వర్స్ ఉంటాయి. ఇది మన ఫోటోలు, వీడియోలు, మెసేజ్లు, వెబ్సైట్ డేటా అన్నిటినీ సేఫ్గా స్టోర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యూట్యూబ్లో ఏదైనా వీడియో చూడాలి అని అనుకుంటే అది మీ ఫోన్లో ఉండదు, అది గూగుల్కి చెందిన డేటా సెంటర్ సర్వర్లో స్టోర్ చేసి ఉంటుంది. అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రతి పెద్ద కంపెనీకి తమ డేటా సెంటర్ అనేది ఉంటుంది. ఇది మన డిజిటల్ ప్రపంచానికి హార్ట్ బీట్ లాంటిది. ఇప్పుడు మీరు అడగవచ్చు, మనం ఏదైనా సెర్చ్ చేసిన వెంటనే ఆ సమాచారం మన దగ్గరికి ఎలా వస్తుంది అని. దానికి ఆన్సర్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్. భూమి మీద ఉన్న అన్ని దేశాలు సముద్రం కింద వేసిన ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. మీరు వీడియో ప్లే చేస్తే ఆ వీడియో డేటా సెంటర్ నుంచి సెకండ్లో ఈ కేబుల్ ద్వారా మీ ఫోన్లోకి వస్తుంది. అది కేవలం కొన్ని మిల్లీ సెకండ్లోనే జరిగిపోతుంది. అందుకే మీరు అమెరికాలో ఉన్న వీడియోని భారతదేశంలో క్షణాల్లో చూడగలుగుతున్నారు. డేటా సెంటర్ని నడపడం అంత ఈజీ కాదు. ఇవి 24 గంటలు 365 రోజులు పనిచేస్తూనే ఉండాలి. ఒక్క సెకండ్ పవర్ ఆఫ్ అయితే లక్షల వెబ్సైట్లు, యాప్లు ఆగిపోతాయి.